దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 111వ సంకీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఇస్సాకు కుమారుడైన యాకోబు తల్లిదండ్రుల మాటను బట్టి తన మామ అయిన లాబాను గృహానికి వెళుతున్నాడు. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని యాకోబును దీవించి యాకోబును పద్దనారమునకు పంపివేస్తారు. తన తల్లిదండ్రుల మాట విని పద్దనారమునకు వెళ్ళిపోవాలని తన అన్నయ్యైన ఏశావుకు తెలియకుండా యాకోబు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అని ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అతడు నిద్రపోతుండగా ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దానికి పైగా దేవుడు నిలిచి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని ఉదయమునే తన తలగడగా చేసుకున్నటువంటి రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అని వాక్యం సెలవిస్తుంది. యాకోబు తన అన్నయ్య అయిన ఏశావుని గూర్చి భయపడి తన గృహం విడిచి ప్రయాణాన్ని చేస్తున్నాడు. తన మనస్సులో ఆలోచనలలో అన్నను గూర్చిన భయము తప్ప వేరొకటి లేదండి. దేవుడు యాకోబునకు దేవుని భయం అంటే ఏమిటో తెలియచేయాలని అనుకున్నారు. యాకోబును దర్శించినప్పుడు యాకోబుకు దేవుని భయం కలిగిందండి. ఆ భయము యాకోబుకు ఆత్మీయ జ్ఞానాన్ని కలిగించింది. దేవునితో యాకోబు నిబంధన చేసుకొని లాబాను గృహానికి వెళ్ళిపోయాడు. మరి ఆత్మీయ జీవితంలో కూడా మనకెన్నో భయాలుంటాయి. వ్యక్తుల భయాలు, పరిస్థితుల భయాలు, సమస్యల భయాలు, ఇబ్బందులు, ఇలా ఎన్నో అనుభవాల్లో మనం బంధించబడుతుంటాం, భయాలతో ఉంటుంటాం. మనకు దేవుని భయం అంటే కూడా లోక భయమే ఎక్కువ. లోకంలో కలిగే భయాలు మనల్ని కృంగదీస్తుంటాయి. దేవుని భయం ఆత్మీయంగా మనల్ని ఉన్నత స్థితిలోనికి చేర్చడానికి అది మనకు ఉపయోగపడుతుంది. యాకోబు జీవితంలో తన తల్లిదండ్రుల మాటలు హృదయంలో అన్నగూర్చినటువంటి భయము తప్ప వేరొకటి లేదు. అలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఉన్న యాకోబుకు దేవుడు దైవ భయాన్ని కలిగించారు. ఎప్పుడైతే కలగనిన తర్వాత ఇది దేవుని మందిరము, ఇది భయంకరము అని ఎప్పుడైతే యాకోబు మాట్లాడగలిగారో యాకోబు జీవితంలో దేవుని భయం అనేది ఆ క్షణం నుంచే మొదలైందండి. మన జీవితంలో కూడా దేవుని భయము లేకుండా మనం జీవించే ప్రతి క్షణము కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని భయము ఎన్నో సమస్యల నుండి మనల్ని విడిపిస్తుంది. దేవుని యొక్క భయము ఎన్నో కీడులలోనికి మనం వెళ్ళిపోకుండా మనల్ని తప్పిస్తుంది. దేవుని యొక్క భయము ఏ పాపము చేయకుండా మనల్ని ప్రత్యేకించడానికి మన జీవితంలో దేవుని భయము మనకు ఎంతో ఉపయోగకరం. దేవుని యొక్క భయము కలిగి ఆయన యందలి భక్తి కలిగి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగించబడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. యాకోబుకు ఇప్పుడు హృదయంలో అన్న భయము కంటే దేవుని భయము ద్వారా దేవుని భయము కలిగి ఆ ప్రయాణంలో ముందుకు కొనసాగిపోతున్నారు. ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మన జీవితంలో దైవ భయం కలిగి ఉన్నామా? దేవుడు చూస్తున్నారు, ఆయన మాతో మాట్లాడతారు, ఆయన అనేక విషయాలను మాకు బయలుపరచగలరు అని దేవుడు ఉన్నాడు అనే భయం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనల్ని దర్శించి మనల్ని బలపరుస్తారండి. ఉదయకాల సమయంలో ఆయన భయం కలిగి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళితే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.